హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, మైక్ పాడైపోయిందండి. 2 or 3 days కానీ రాదేమో. కొత్త మైక్ పెట్టాను. అప్పటి వరకు అడ్జస్ట్ అవ్వండి. ఈరోజు నా వాయిస్ ఎలా ఉందో చెప్పండి. ఇది మైక్ లేకుండానే చేస్తున్నాను. మైక్ లేకుండా ఫోన్లో టైప్ చేయటం చాలా కష్టం అవుతుంది. అందువల్లే స్టోరీ లేట్ అయిపోయింది ఇవ్వటం. ఇక కథలోకి వెళ్దామా? మధు మురళీరవం. ఈ కథని నేను ఎప్పుడో నా పెళ్లి కాక ముందు రాశానండి. అది ఎక్కడో పోయింది. అంటే ఇంత బాగా రాయలేదు, అసలుకి ఏదో రాశాను. ఆ స్టోరీ అయితే అట్లా మనసులో గుర్తుండిపోయింది. దాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడు కొంచెం మోడిఫై చేసి ఇంకొంచెం యాడ్ చేసి రాశాను. కథ ఎలా ఉందో తప్పనిసరిగా కామెంట్ చేయండి. కథలోకి వెళ్దామా? కథ పేరు మధు మురళీరవం. మధు మురళీరవం. ఇది 40 సంవత్సరాల క్రితం నేను రాసిన కథ. అది గుర్తు చేసుకుని మళ్ళీ రాస్తున్నాను మీకోసం. అది ఓ అందమైన పల్లెటూరు. పేరు కృష్ణాపురం. ఆ ఊరిలో సీనయ్య, ప్రకాశం అన్నా తమ్ముళ్ళు. సీనయ్యకి ప్రకాశానికి 10 సంవత్సరాల వయసు తేడా ఉంది. సీనయ్యకి 3 కూతుళ్ళు, లక్ష్మి, రాధ, సుభద్ర. ప్రకాశానికి 1 కొడుకు, 1 కూతురు, రాము, మాధురి. రాము తండ్రికి తోడుగా వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి 23 ఏళ్ళు. ఇంకా పెళ్లి కాలేదు. మాధురి డిగ్రీ చదువుతూ ఉంది. పక్కపక్కన ఇల్లు కావటంతో పిల్లలందరూ ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉండేవారు. సీనయ్య పెద్ద కూతురు లక్ష్మి పెళ్ళైపోయింది. ఆమె భర్త హరిబాబు వైజాగ్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. అతను తన కోలిక్ సురేష్తో మాట్లాడి తన మరదలు రాధకి సురేష్తో మ్యారేజ్ సెటిల్ చేశాడు. కృష్ణాపురంలోనే పెళ్లి. పెళ్లి కొడుకు తరపు బంధువులంతా తరలివచ్చారు. పెళ్లి ఆ ఊరు హై స్కూల్ ఆవరణలో పెట్టుకున్నారు. అప్పట్లో కళ్యాణ మండపాలు చాలా తక్కువగా ఉండేవి. ఎవరో చాలా గొప్పవారు మాత్రమే కళ్యాణ మండపాల్లో పెళ్లిళ్ళు చేసుకునేవారు. ఇంటి ముందు పెద్ద ఖాళీ ప్లేస్లు ఉండేవి. చక్కగా చిన్న మండపం కట్టి అక్కడే పెళ్లి చేసేవారు. మగ పెళ్లి వారిది గోదావరి జిల్లా. వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నాం అనేటప్పటికీ ఇంట్లో కష్టమని హై స్కూల్ ఆవరణలో పెళ్లి పెట్టుకున్నారు. ఉదయమే రాధని పెళ్లి కూతుర్ని చేయటం, దేవాలయానికి వెళ్ళి రావటం, ఆ తర్వాత దగ్గరి బంధువులందరికీ భోజనాలు, మధ్యాహ్నం వరకు అంతా హడావుడి. ఇక మన కథకి హీరోయిన్ మాధురి. మాధురికి 20 సంవత్సరాలు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. చదువులోనే కాదు, ఇంటి పని, వంట పని అన్నింటిలో ముందే ఉంటుంది. ప్రస్తుతానికి ఆమెకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ముందు రోజు ఎగ్జామ్ రాసి వచ్చింది. ఆ రోజు ఖాళీ. తర్వాత రోజు ఎగ్జామ్ ఉంది. మాధురి ఆకుపచ్చ పట్టులంగా, గులాబీ రంగు ఓణి వేసుకొని, మోకాళ్ళు తాకుతున్న జడలో పూలు, చెవులకు జోకాలు, చేతుల నిండా గాజులు, మెడలో లక్ష్మీదేవి లాకెట్తో ఉన్న చిన్న చైన్ వేసుకొని లక్ష్మీదేవిలా కళకళలాడుతూ చకచకా తిరుగుతూ పనులు చేస్తూ ఉంది. అందరూ ప్రతి పనికి మధు మధు అంటూ పిలుస్తూనే ఉన్నారు. విసుక్కోకుండా అన్ని పనులు చేస్తూ అందరికీ సమాధానం చెప్తూ పెళ్ళంతా తన చేతుల మీదుగానే జరుగుతుంది అన్నట్లుగా ఉంది. అందరి భోజనాలు అయిపోయాయి. పెద్ద ముత్తైదువులు తలంబ్రాల బియ్యం కలుపుతున్నారు. సుభద్ర, పక్కింటి శిరీష పూలు అందిస్తూ ఉంటే మధు చకచక అట్ట మీద పూలజడ గుచ్చుతోంది. పూలజడ గుచ్చటంలో ఫస్ట్ ప్రైజ్ ఇవ్వచ్చు మాధురికి. పువ్వుకి హెచ్చు తగ్గులు లేకుండా మిషన్తో తయారు చేసినట్లు అందంగా కుడుతుంది పూలజడ. సమ్మర్ వచ్చిందంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళంతా మధ్యాహ్నం అయ్యేసరికి మల్లె పువ్వులు, కనకాంబరాలు, మరువం తీసుకొని తమ పిల్లల్ని తీసుకొని మాధురి ఇంటికి వస్తారు మల్లెపూల జడ వేయమని. అలాంటి పనులు చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది మాధురి. పూలజడ గుచ్చుతూ జోక్స్ వేసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఉన్నారు. అప్పుడే అక్కడికి వచ్చాడు ఓ 6 అడుగుల 3 అంగుళాల ఆజానుబాహుడు. హరిబాబు గబగబా అతనికి ఎదురు వెళ్ళి, రండి మురళిగారు అంటూ అతన్ని తీసుకొని వచ్చాడు. మధు వెనక చైర్స్ ఉంటే అక్కడ కూర్చొని లక్ష్మిని వాటర్ తెమ్మని చెప్పాడు హరిబాబు. అతన్ని గమనించకుండా రాబోయే కొత్త బావగారి గురించి జోక్స్ వేసుకుంటూ ఉన్నారు. అతన్ని ఎలా ఏడ్పించాలి, ఏం ప్రశ్నలు అడగాలి అని ప్రిపేర్ అవుతున్నారు మరదళ్ళు ఇద్దరు. మధు ఆర్టిస్టిక్గా అందంగా కుడుతున్న పూలజడను చూస్తూ వాళ్ళ మాటలు వింటూ నవ్వుకుంటున్నాడు మురళి. హరిబాబు మధు నెత్తిన చిన్నగా ముట్టి, రాక్షసి
ఎప్పటి నుంచి ప్లాన్స్ చేస్తున్నావే అన్నాడు వెనక్కి తిరగకుండానే. అక్క పెళ్లి కుదిరినప్పటి నుంచి వేస్తున్నాం బావా. నీకు చాలా సింపుల్గానే జరిగింది. వచ్చే బావగారికి నెక్స్ట్ లెవెల్లో జరగాలి కదా అంది. రేపు నీ పెళ్లికి అందరం కలిసి ఏడిపిస్తామే నీ మొగుణ్ణి అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన ఎదురింటి కృష్ణయ్య. మీకు అంత సీన్ లేదులే, నేను అంత సీన్ ఇవ్వనుగా అంది. ఏం చేస్తావే, నీ మొగుడిని కొంగుచాటును దాచిపెట్టుకుంటావా అంది పక్కనే ఉన్న రాములమ్మ అమ్మమ్మ. అవసరమైతే దాచిపెట్టుకుంటాను, అయినా అంత అవసరం లేదులే. మీ అందరికీ సమాధానం చెప్పేవాడిని తెచ్చుకుంటాను నేను అంది. ఏంటే మనవరాలా, ఎక్కడైనా మనవణ్ణి వెతికి పెట్టుకున్నావా ఏంటి అంత గట్టిగా చెప్తున్నావు అంది రాములమ్మ. ఇంకా లేదమ్మమ్మా, వెతుక్కుంటే ఫస్ట్ నీకే చూపెడతాలే అంది. జడకొట్టడం పూర్తయిపోయింది. అది తీసుకొని లేచి, రాధక్క జడ చూడు బాగుందా, నీకు నచ్చిందా అంది. నువ్వు కుట్టాకి ఇంకా పేరు పెట్టడం కూడానా, సూపర్గా ఉందే అంది రాధ. జడ బాగానే ఉంది కానీ మీ అక్క వంటగదిలో కుస్తీ పడుతోంది, అది రేపు ఉదయమైనా అలాగే ఉంటుంది. నువ్వు వెళ్ళి కొంచెం టీ తీసుకునిరా మధు అన్నాడు హరిబాబు. హలో బావగారు, మా అక్కనేదైనా అంటే మేం మీకు సపోర్ట్ చేయం, నిరసన దీక్ష చేస్తాం అంటూ వెనక్కి తిరిగి కొత్త వ్యక్తిని చూసి టక్కున నోరు మూసింది. ఆమె అటు తిరిగేటప్పటికీ ఆమె అందం చూసి ఓ నిమిషం పాటు రెప్పవేయటం మర్చిపోయాడు మురళి. 5 అడుగుల 7 అంగుళాల ఎత్తుతో పోతపోసిన బంగారు విగ్రహంలాగా, చెయ్యి తిరిగిన శిల్పి చెక్కిన శిల్పంలా అందంగా చూపి తిప్పుకోలేనట్లుగా ఉంది ఆమె. వంటగదిలోకి పరిగెత్తింది మధు. మా చిన్నమామయ్య గారి అమ్మాయి, పేరు మాధురి, డిగ్రీ చదువుతోంది అని చెప్తున్నాడు హరిబాబు అతనితో. హరి అన్నట్లు లక్ష్మి అక్క మరీ టాటాయిస్లా స్లో, అసలు కిచెన్లోకే రాలేదు ఇంకా. బావా అందుకే అలా అనేది అనుకుంటూ వెళ్ళి టీ పొయ్యి మీద పెట్టి ముందు రోజు చేసిన బూందీ లడ్డు, అరిసెలు, మిక్చర్ ప్లేట్లో సర్ది బావా అని పిలిచింది. ఏంటి మధు అంటూ వచ్చాడు హరి. ఏమీ లేదు బావా, మీ ఫ్రెండ్ని ముందింట్లోకి తీసుకువెళ్ళు, నేను స్నాక్స్ తెస్తాను, ఇక్కడ అందరి ముందు ఇబ్బంది పడతారేమో అంది. సరేనని మురళిగారు కాసేపు చిన్నమామయ్య గారింట్లో రెస్ట్ తీసుకుందరు గాని రండి అని మురళి బ్యాగ్ తీసుకొని మధు ఇంట్లోకి నడిచాడు. ఇల్లంతా పట్టపు పెంకులిల్లు. ముందు వరండా కాక ఇంకొక గది వరకు 2 స్టైర్ మేడ. చాలా అందంగా ఉంటుంది ఆ ఇల్లు. పై రూమ్కి తీసుకుని వెళ్ళాడు హరిబాబు. అది మధు రూమ్. ఈ రోజుకి ఇక్కడ అడ్జస్ట్ అవ్వండి అని చెప్పాడు. అదేంటి హరిగారు, నేను పెళ్లికి వచ్చాను, మరీ ఇంతగా ప్రత్యేక మర్యాదలు అవసరం లేదు అన్నాడు. తన ఇంట్లో ఉన్న సున్నుండలు, జంతికలు కూడా పెట్టుకొని అవి తీసుకుని రూమ్లోకి వచ్చింది మధు. చాలా దూరం నుంచి వచ్చారు, కాళ్ళు చేతులు కడుక్కోండి అని చెప్పి వాష్రూమ్ చూపించింది. ఏదో మంత్రం వేసినట్లు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. టవలిచ్చింది. అప్పుడే ఎవరో పిలవటంతో ఇప్పుడే వస్తాను మధు చూసుకోమ్మా అంటూ కిందికి వెళ్ళిపోయాడు హరి. తీసుకోండి అంటూ ప్లేట్ అతని ముందు పెట్టింది. ప్లేట్ నిండా ఉన్న రకరకాల తినుబండారాలు చూస్తూ, ఏంటండి ఇవన్నీ, నేను రాత్రికి పెళ్లి భోజనం చేయటం ఇష్టం లేదా ఏంటి మీకు అన్నాడు నవ్వుతూ మురళి. ఆమెతో ఏదో ఒకటి మాట్లాడాలి అనిపిస్తుంది మనసుకి. పర్లేదు, భోజనానికి ఇంకా చాలా టైం ఉంది అని టీపై అతని ముందుకు జరిపి స్నాక్స్ ప్లేటు, మంచినీళ్ల గ్లాసు అక్కడ పెట్టింది. తింటూ ఉండండి, టీ తెస్తాను అని లేడి పిల్లల చెంగు చెంగున మెట్లు దిగుతూ కిందికి వెళ్ళిపోయింది. విండోలోంచి ఆమె నడుస్తుంటే ఆమె పిరుదుల మీద నాట్యమాడుతున్న జడని మైమరచి అలాగే చూస్తూ ఉండిపోయాడు. వెరీ బ్యూటిఫుల్ గర్ల్, న్యాచురల్ బ్యూటీ అనుకున్నాడు. కాసేపటికి టీ తెచ్చి ఇచ్చింది. ఏమీ తినలేదేంటండి, నచ్చలేదా అంది. అయ్యో అదేం లేదు, ఒక అరిసె, ఒక సున్నుండా తిన్నాను, చాలా టేస్టీగా, అచ్చం చిన్నప్పుడు మా అమ్మ చేసినట్లుగా ఉన్నాయి అంటుంటే అతని కళ్ళల్లో చేరిన చెమ్మ ఆమె దృష్టిని దాటిపోలేదు. టీ తాగి కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పింది. పర్లేదు, ఏదైనా పని ఉంటే చెప్పండి, నాకు ఊరికే కూర్చుంటే చిరాగ్గా ఉంటుంది అన్నాడు. సరే, నాకు కొంచెం పని ఉంది, తర్వాత స్కూల్ దగ్గరికి వెళ్దాం, వెళ్ళి అక్కడే నాన్న మండపం డెకరేట్ చేయటానికి రమ్మన్నారు అని చెప్పింది. ఎవరు, మీరా అన్నాడు ఆశ్చర్యంగా. ఎస్ నేనే,
నాన్న పెళ్లి మండపం కడతారు, దానికి నేను డెకరేట్ చేస్తాను. మా ఇళ్లల్లో అన్ని పెళ్ళిళ్ళు అంతే, నాన్నకే అదో సరదా అని చెప్పింది. అవునా, బాగుంది, ఖర్చు లేకుండా అంతా మీరే చేసుకోవటం అన్నాడు నవ్వుతూ. ఇక్కడ అంత ఖర్చు పెట్టి మరీ ఎవరూ డెకరేషన్ చేపించుకోరులేండి అని కిందికి వెళ్ళిపోయింది. కింద మధు తల్లి కాబోలు ఇల్లు చిమ్ముతోంది. అమ్మా, నువ్వు అసలు చెప్పిన మాట వినవా? నేను చేస్తాను కదా అని ఆమె చేతిలోని చిపురు లాక్కుంది. ఇప్పుడు నాకేమైంది? ఆపరేషన్ అయి 4 రోజులు దాటింది. డాక్టర్ చిన్నగా అన్ని పనులు చేసుకోమన్నాడు కదా. ఇల్లు ఓడవటం అయిపోయింది, కానీ నువ్వు వెళ్ళి పాలు పిండుకొనిరా. మీ నాన్న మళ్ళీ కబురు చేశాడు తొందరగా రమ్మని. వెళ్ళు అంది శారదమ్మ. పాల బిందె తీసుకుని ఇంటి పక్కనే ఉన్న పశువుల కుష్టంలోకి వెళ్ళింది మధు. రాము అప్పటికే అక్కడంతా శుభ్రం చేసి పశువులకు నీళ్లు పెట్టి కడిగి రెడీగా ఉంచాడు. అన్నీ చేస్తాడు, కానీ పాలు మాత్రం పితకటం చేత కాదు రాముకి. అన్నా చెల్లెళ్ళ కబుర్లు చెప్పుకుంటూ 3 గేదెల దగ్గర టకటక 2 బిందెల పాలు పిండేసింది. మురళి పైన తిరుగుతూ ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. అపురూపమైన అందం, అందానికి తగ్గ చలాకీతనం, కలుపుగోలుతనం, దానికి మించిన పనితనం, టోటల్గా సూపర్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్ అనుకున్నాడు. చెరొక బిందెతో పాలు తీసుకొచ్చారు అన్నా చెల్లెళ్ళు. 1 బిందె పాలు అలాగే తీసుకుని వెళ్ళి వెనక పెళ్లి ఇంట్లో ఇచ్చి వచ్చింది. ఇంక నేను మండపం దగ్గరికి వెళ్తున్నాను, ఏమైనా తీసుకువెళ్లాల్సినవి ఉంటే ఇవ్వండి అంది. అందరూ కట్టిన పూలమాలలు ఓ పెద్ద సంచిలో వేసుకుని తన సైకిల్ క్యారేజ్ మీద పెట్టుకుంది. అప్పటికే రాము స్నానం చేసి మండపం దగ్గరికి వెళ్ళటానికి రెడీ అయ్యాడు. మధు, నేను స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను, ఏమైనా తీసుకువెళ్లాల్సినవి ఉంటే ఇవ్వు, నువ్వు కూడా వస్తావా అన్నాడు రాము. నేను సైకిల్ మీద వస్తానయ్యా, పైన రూమ్లో హరిబాబా ఫ్రెండ్ మురళి గారు ఉన్నారు, ఆయన్ని తీసుకుని వెళ్ళు, నేను కాఫీ కలుపుకొని వస్తా, మురళి గారిని పిలుచుకొనిరా అని చెప్పింది. రాము పైకి వెళ్ళి మురళిని పరిచయం చేసుకొని ఓ 10 నిమిషాలు ఏదో మాట్లాడి కిందికి దిగి వచ్చారు. తాను వెళ్ళి ఫ్రెష్గా కాఫీ కలుపుకొని వచ్చింది. ఇప్పుడే కదా అండి టీ తాగింది, వద్దు అన్నాడు మురళి. పర్లేదు, కాఫీనే కదా, ఇప్పుడే తీసిన పాలతో ఫ్రెష్గా కలిపాను, తీసుకోండి అంటూ కప్పు అతని చేతికిచ్చింది. కాఫీ నుంచి వస్తున్న గుమగుమలకి కాదనలేకపోయాడు. అన్నకి అమ్మకి కూడా కాఫీ ఇచ్చి తను మాత్రం పాలు తెచ్చుకుంది. కాఫీ సిప్ చేసి, ఈ అమ్మాయి చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది, ఇంత టేస్టీ కాఫీ ఎప్పుడూ తాగలేదు అనుకున్నాడు. మాధురి పాలు తాగేసి ట్రే కప్పులు కడిగి తుడిచిపెట్టమ్మా అని తల్లి చేతికిచ్చి వెళ్ళిపోయింది. రాము, రండి వెళ్దాం అన్నాడు. మురళి, నా బైక్ ఉంది, నేను మిమ్మల్ని ఫాలో అవుతాను, పదండి అన్నాడు. మురళి, రాము చెరొక బైక్ మీద వెళ్తున్నారు. అంతలోకి మధ్యలో రాము ఫ్రెండ్స్ రామును ఆపి సోది వేశారు. మురళికి ఎటు వెళ్లాలో తెలియక ఆగిపోయాడు. అంతలో వాళ్ల పక్క నుంచి సైకిల్ మీద వెళ్తూ ఉంది మాధురి. ఈ అమ్మాయి అక్కడికే కదా అనుకుని ఆమెను ఫాలో అయ్యాడు. అప్పటికే కర్రలు, రంగు కాగితాలతో అలంకరించిన తడికలతో మండపంలాగా ఏర్పాటు చేశాడు ప్రకాశం. తను తెచ్చిన పూలతో ఆ మండపాన్ని చక్కగా అలంకరించారు మాధురి, ప్రకాశం కలిసి. వారికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు మురళి. ఆ మల్లెపూల దండలు, బంతిపూల దండల అలంకరణ మధ్య రంగురంగుల పేపర్స్తో తయారు చేసిన కలువ పూలు, సన్ఫ్లవర్స్ని షోగా అరేంజ్ చేసింది. చిన్న చిన్న అద్దాలకి చుట్టూ థ్రెడ్ కుట్టి పూసలతో దండలా తయారు చేసి మండపం చుట్టూ, మండపం మధ్యలో వేలాడదీశారు. నిజంగా చూడటానికి కాస్ట్లీ మండపంలాగా అనిపించింది. ఈ అమ్మాయికి రాని పనే లేదేమో అనుకున్నాడు మనసులో. వెరీ గుడ్, చాలా బాగుంది, పైగా మనమే తయారు చేసుకున్నామని ఒక సంతృప్తి కూడా అన్నాడు మురళి మనస్ఫూర్తిగా. నవ్వింది మధు. ఆమె మొహం మీద అలుముకున్న చిరుచెమటలతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కానీ కళ్ళలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. పక్కనే కూల్ డ్రింక్స్ని డ్రమ్లో ఐస్ వేసి అందులో పెట్టారు, మగపెళ్లి వాళ్ళు రాగానే ఇవ్వటానికి. స్కూల్లో అయితే ఎక్కువ రూమ్స్ ఉంటాయి, బాత్రూమ్స్ కూడా ఉన్నాయి కనుక మగపెళ్లి వాళ్ళకి విడిది కూడా అక్కడే ఏర్పాటు చేశారు. అందులోంచి ఒక డ్రింక్ బాటిల్ తెచ్చి క్యాప్ ఓపెన్ చేసి మాధురికిచ్చాడు. అయ్యో, మీరు చుట్టమండి, నేను కాదు, నాకు మర్యాదలు చేస్తున్నారేంటి అంది. బాగా అలసిపోయారు, తీసుకోండి
అంటూ ఆమె చేతిలో పెట్టాడు. నిజంగానే బాగా దాహంగా ఉండటంతో కూల్ డ్రింక్ తాగుతూ, మీరు కూడా తెచ్చుకోండి, ఇందాకటి నుంచి కష్టపడుతూనే ఉన్నారు, పాపం మీరు పెళ్లికి వస్తే మేం పనులు చేపిస్తున్నాం అంది నవ్వుతూ. మండపం డెకరేషన్లో ఇంకా ఎక్కడైనా తేడా ఉందా అని చుట్టూ తిరిగి గమనిస్తోంది. చూడాల్సిన పని లేదు, చాలా బాగుంది, అంతా పర్ఫెక్ట్గా ప్లస్ అందంగా కూడా ఉంది అన్నాడు మురళి. థ్యాంక్ యూ మురళి గారు. అది కాదు, ఎక్కడైనా ఏమైనా మర్చిపోయామేమో అని చూస్తున్నాను అని చెప్పింది. అంతలోకి మగపెళ్లి వాళ్ళు వస్తున్నారు అని తెలిసి, మురళి గారు, అన్నయ్య వంట దగ్గర ఉన్నాడు, కొంచెం ఇంటికి వెళ్ళి పెద్దమ్మ వాళ్ళకి చెప్తారా, పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారని అంది హడావుడి పడుతూ. ఓకే, మీరు హడావుడి పడకండి, నేను వెళ్తున్నాను అంటూ మురళి ఇంటికి వెళ్ళి బైక్ మీద మాధురి పెద్దమ్మని వాళ్ళ అమ్మని ఇద్దరిని ఎక్కించుకొని వచ్చాడు. ఆ వెనకే మిగిలిన ఆడవాళ్లు నడిచి వచ్చారు. అంతకుముందే ట్రాక్టర్లో అక్కడికి కావలసిన సామానంతా పంపించేశారు. ఇక మగపెళ్లి వాళ్ళకి ఆహ్వానం పలకటం, వాళ్ళకి మర్యాదలు చేయటం సరిపోయింది. ఊర్లో వాళ్ళు కూడా భోజనాలకి వస్తున్నారు. మధు తల్లి శారద వచ్చి, ఏంటే ఆ జిడ్డు మొహం వేసుకుని అలాగే ఉన్నావు, ఇక ఇంటికి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకునిరా, చూడు నువ్వు నీ అవతారం ఎలా ఉన్నావో, పెళ్లికి విస్తళ్ళు ఎత్తడానికి వచ్చావనుకుంటారు ఎవరైనా చూస్తే అంది కోపంగా శారద. ఆ మాటలకి మురళి పక్కకి తిరిగి నవ్వుకుంటున్నాడు. వెళ్తున్నానమ్మా, చూస్తూనే ఉన్నావుగా, నేనేమైనా ఖాళీగా ఉన్నానా అంది. ఏంటి చూసేది, ఎవరో ఒకరు చేస్తారు కాసేపు, పనులేమీ ఆగిపోవు, చేసేవాళ్ళు ఉంటే అందరూ పక్కకు తప్పుకొని నెత్తిన వేస్తారు, ముందు నువ్వు వెళ్ళు, ఈడొచ్చిన పిల్లవి, అక్క పెళ్లిలో ఇలాగేనా ఉండేది, చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ముందు కదులు, రాధక్క ఇందాకటి నుంచి అడుగుతోంది, దాన్ని రెడీ చేయాలంట, నువ్వు వచ్చే వరకు అది రెడీ కాదంట, నువ్వేమో ఇక్కడికి వచ్చి ఇక్కడే పాతుకుపోయావు అని అక్కడి నుంచి వెళ్లే వరకు ఊరుకోలేదు శారద. అంతలో ఎవరో వచ్చి, ఏంటే మధు, ఇంకా ఇలానే ఉన్నావు, మీ అక్క పెళ్లికి స్పెషల్ షోనా ఈ అవతారం అంది. దాంతో శారద మధు వైపు కొరకొరా చూసింది. మధు తల్లికి ఓ నమస్కారం పెట్టి, మాత నీకో దండం, జనంలో గొడవ చేయకు, ఇంక వెళ్తున్నాను అంటూ అక్కడి నుంచి పరిగెత్తింది. ఏమన్నా తినివెళ్ళు, ఆ మొహం చూడు, నీరసంగా 4 లంకణాలు చేసినట్లు ఉంది అని కేకలేసి తన తల్లి ప్రేమను చాటుకుంది శారద. సరే సరే ఇంకాపు, అలాగే తింటాను అని వంట దగ్గరికి వెళ్ళి అక్కడ ఓ బాక్స్ తీసుకొని దానిలో అప్పుడే వేస్తున్న వేడివేడి బజ్జీలు గారెలు వేసుకొని తన సైకిల్ దగ్గరికి వెళ్ళింది. కానీ అది ఎక్కడా లేదు. ఎవరు తీసుకువెళ్ళారబ్బా అనుకుంటూ ఉసూరుమంటూ నడుస్తుంటే తన పక్కనే బైక్ వచ్చి ఆగింది. తల తిప్పి చూస్తే మురళి. ఎక్కండి, ఈ టైంలో ఒక్కరే ఎలా వెళ్తారు అన్నాడు. పర్లేదు, మా ఊళ్ళో నాకు భయమేంటి అంది. నా బైక్, నేను 2 అంటరాని వాళ్ళమేం కాదు, ఎక్కొచ్చు అన్నాడు. అయ్యో, నేను అలా అనలేదు, మీకెందుకు శ్రమని అంది మొహమాటంగా. నేనేమీ మిమ్మల్ని ఎత్తుకుని మోసుకుంటూ వెళ్తాననటం లేదు, మీకోసం ప్రత్యేకంగా కూడా రావటం లేదు, నేను కూడా ఇంటి దగ్గరికే వెళ్తున్నాను స్నానం చేసి రావటానికి అన్నాడు. అప్పుడే అటుగా వచ్చారు హరి, ప్రకాశం. ఆ మాట విని, వెళ్ళు మధు, మన మురళినేగా అన్నాడు హరి. వెళ్ళు తల్లి, ఒక్కదానివి ఎలా వెళ్తావు, అన్నయ్య కూడా ఏదో పనిలో ఉన్నాడు అన్నాడు తండ్రి. సరే అని మురళి బైక్ ఎక్కి అతని వెనక కూర్చుంది. అసలే పల్లెటూరి మట్టి రోడ్డు, గుంతలు ఎక్కువ, పైగా మురళికి అలవాటు లేని రోడ్లు. ఎంత చిన్నగా నడిపినా గుంత వచ్చినప్పుడు అతని మీదకి వాలిపోతుంది. ఎక్కడ పడిపోతానో అని మురళి భుజం మీద చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంది. ఇందుకే నేను అన్నయ్య బండి కూడా ఎక్కను అని కొనుక్కుంటుంది. ఆమె తనకు అంత దగ్గరగా ఉండటం చాలా నచ్చింది మురళికి. ఆమె ఎప్పటికీ తన పక్కన ఇలాగే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. 26 ఏళ్ళు వచ్చినా ఇంతవరకు ఎప్పుడూ కలగని కొత్త ఫీలింగ్ కలుగుతోంది. మధుని చూస్తుంటే ఈమె తన పక్కన ఉంటే అమ్మ పక్కన ఉన్నంత హాయిగా ఉంది మనసుకి. అదే టైంలో ఆమె ఎప్పటికీ తనదానిగానే ఉండాలని మనసు కోరుకుంటుంది. ఇదేనేమో ప్రేమంటే. ఈ అమ్మాయి ఏమంటుందో, నన్ను ఇష్టపడుతుందా ఏమో, తను నాతో చాలా నార్మల్గానే ఉంటుంది, స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమీ చూపించటం లేదు తన మీద. ఆమె మనసులో ఏముందో కనుక్కోవాలి. ఆమెను అడిగి
వాళ్ళ పెద్దవాళ్లను ఒప్పించి ఆమెను తనదాన్ని చేసుకోవాలి అనుకున్నాడు. ఈ ఒంటరి జీవితానికి తోడుగా ఆమె ఉంటే ఇక ఈ జన్మకి నాకేమీ అవసరం లేదు. దేవుడా, ఇంతవరకు నిన్ను నేనేమీ అడగలేదు. మధుని నాకు ఇచ్చేయి ప్లీజ్. ఈ ఒక్క కోరిక మన్నించు అని భగవంతుడిని మనసులోనే వేడుకున్నాడు. అంతలో ఇల్లు వచ్చింది. లోపలికి వెళ్ళి 2 ప్లేట్స్ తెచ్చి 2 గారెలు 2 బజ్జీ పెట్టి మురళికి ఇచ్చింది. తినండి, ఆనక భోజనంలో తినొద్దులే అంది. 2 వద్దు, ఒకటొకటి చాలు, మీరు తినండి. మొహం చూడండి, మీ అమ్మగారు అన్నట్లు చాలా నీరసంగా ఉంది అన్నాడు. మీరు కూడా భలే చెప్పారులే. కంచం నిండా లాగించిన తర్వాత కూడా మా అమ్మ ఇదే మాట అంటుంది. ఇంకొంచెం తినొచ్చు కదే, ఆ మొహం చూడు ఎలా నీరసంగా పీకిపోయి ఉందో అంటుంది అని నవ్వింది. తల్లి ప్రేమ అలాగే ఉంటుంది. ఆ అదృష్టం అందరికీ దొరకదు కదా. మీలాంటి వాళ్ళకి దాని విలువ తెలియక నవ్వులాటగా ఉంటుంది అన్నాడు బాధగా. అతని కళ్ళల్లో సన్నటి నీటి పొర. ఇతనికి అమ్మలేదా? అమ్మ మాట వచ్చినప్పుడల్లా ఇతని కళ్ళల్లో తెలియకుండానే చెమ్మ వస్తుంది అనుకుంది మధు. కానీ ఇప్పుడు అడిగేంత టైం లేదు అనుకుని గబగబా 2 గారెలు 2 బజ్జీలు తిని మంచినీళ్లు తాగి అమ్మయ్య అనుకుంది. మీరు స్నానం చేసి వెళ్ళిపోండి, నేను అక్క దగ్గరికి వెళ్తున్నాను. నేను రావటానికి లేట్ అవుతుంది అని గదిలోకి వెళ్ళి స్పేర్ కీ తెచ్చి అతని చేతిలో పెట్టి, వెళ్ళయ్యాక మాకు రావటానికి లేట్ అవుతుంది, మీరు వచ్చి పడుకోండి అని కీ అతని చేతిలో పెట్టి రాధ దగ్గరికి పరిగెత్తింది. ఏంటే అలాగే వెళ్ళిపోయావు? నన్ను నువ్వే రెడీ చేయాలని చెప్పానా? వీళ్ళు చేస్తే అమ్మమ్మల్లా చేస్తారు అని గయ్యమంది రాధ. వస్తున్నాను తల్లి. మండపం డెకరేషన్ అయ్యేటప్పటికి మగ పెళ్లి వాళ్ళు వచ్చారు. మరి బావగారికి వాళ్ళ బంధువులకి మర్యాదలు చేయకపోతే రేపు మళ్ళీ మనకి మాట్లాడదు. అందుకే ఆలస్యమైంది. అయినా ఇప్పుడు ఎంతసేపు అంటూ జడవేసి పూల జడ కుట్టింది. లైట్గా మేకప్ వేసి, చీర కట్టడం నాకు రాదు, లక్ష్మక్క నువ్వు కట్టు అని ఆ పని లక్ష్మికి అప్పగించింది. చీర కట్టాక నగలు పెట్టి నా దిష్టే తగిలేట్టుంది అని కిచెన్లోకి వెళ్ళి ఉప్పు మిరపకాయలు తెచ్చి దిష్టి తీసింది. నువ్వు మరీ పెద్ద అరిందవి అవుతున్నావే అని నవ్వారందరూ. నేనన్నది తప్ప అక్క? ఎంత అందంగా ఉంది, అందుకే దిష్టి తీశాను అంది. అంతా పూర్తయ్యాక అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుని తృప్తిపడింది రాధ. అంతలోకి సీనయ్య వచ్చి, దుర్ముహూర్తం వస్తుంది, ఇక త్వరగా బయలుదేరండి అన్నాడు. సరే అక్క, మీరు వెళ్ళండి, నేను స్నానం చేసి వస్తాను అంది. నేను తోడుంటాలేవే అంది సుభద్ర. ఏమీ అవసరం లేదు, అన్నయ్యని రమ్మని చెప్పు, వస్తాడులే. అక్క వెంట ఎవరూ లేకుండా ఎలా? వెళ్ళు అని వాళ్ళని పంపి తన ఇంట్లోకి వచ్చి స్నానం చేసి నైటీ వేసుకుని పైకి వెళ్తోంది. తన బట్టలన్నీ పైన తన రూంలోనే ఉండటంతో లక్ష్మికి రాము కనిపించకపోవటంతో మురళికి చెప్పింది. ఇంటికి వెళ్ళి మధుని తీసుకునిరా మురళి, ఒక్కటే ఉంది అని చెప్పింది. సరే అని ఇంటికి వచ్చాడు. ఇంట్లో లైట్ వెలుగుతూ ఉండటంతో మధు అక్కడే ఉంది అనుకొని తను తెచ్చిన గిఫ్ట్ పైన తన బ్యాగ్లోనే మర్చిపోయానని గుర్తు వచ్చి అది తీసుకొని వద్దామని పైకి వెళ్ళాడు. తలుపు మీద చెయ్యి వేయగానే కొంచెం తెరుచుకుంది. ఇందాక మధు ఆలోచనలతో గడివేయడం మర్చిపోయాననుకుంటా. నీ ఆలోచనలతో నన్ను మరీ పిచ్చివాడిని చేస్తున్నావు మధు అని నవ్వుకుంటూ లోపలికి అడుగు వేశాడు. అంతే, కళ్ళు నోరు రెండూ వదిలేసి అలాగే నిలబడిపోయాడు. మధు అటు తిరిగి ఉంది. టేప్ రికార్డులో సాంగ్స్ పెట్టుకొని హమ్ చేస్తూ ఉంది. ఆమె ఒంటి మీద లంగా మాత్రమే ఉంది. కొత్త బ్రా కావటంతో హుక్ పెట్టుకోవటానికి తంటాలు పడుతోంది. టేప్ రికార్డర్ సౌండ్లో తలుపు తీసిన చప్పుడు వినిపించలేదు. పాలరాతి శిల్పంలా అందంగా మెరిసిపోతున్న ఆచ్ఛాదన లేని ఆమె వీపును చూస్తూ మైమరిచిపోయి స్థాణువులా అలాగే నిలబడిపోయాడు. కాసేపటికి స్పృహ తెచ్చుకొని వచ్చినంత కాంగా వెనక్కి అడుగులు వేసి శబ్దం రాకుండా తలుపులు మూసి కిందికి వచ్చాడు. అతని శరీరం సన్నగా వణుకుతోంది. అతని గుండె చప్పుడు అతనికే వినిపిస్తోంది. ఆమెను అలాగే వెనక నుండి కౌగిలించుకొని తన బాహువుల్లో నలిపేయాలని, ఆమె శరీరంలోని అణువణువు తన పెదవుల ముద్ర వేయాలనే కోరికను బలవంతంగా అణుచుకొని, బీ కూల్ మురళి,
నీ చేతులతో నువ్వే అంతా చెడగొట్టుకోకు. కొంచెం ఓపిక పడితే మధు ఎప్పటికీ పూర్తిగా నీ సొంతం అవుతుంది. అది మానేసి క్షణికావేశానికి లోను కాకురా వెధవా. ఏదైనా పొరపాటు జరిగితే మధు లాంటి అమ్మాయి ఇంక జన్మలో నీ మొహం కూడా చూడదు. అయినా నువ్వు చేసే వృత్తేంటి? నీ చెత్త ఆలోచనలేంటి? కొంచెమైనా బుద్ధి ఉందారా నీకు? కూల్రా. మధు లాంటి అమ్మాయి నీ సొంతం కావాలంటే చాలా అదృష్టం ఇంకా ఓపిక కావాలి. కొద్ది రోజులు వెయిట్ చేయరా నాన్న. ముందు తన మనసు గెలుచుకోవాలి. ఆ తర్వాత తన ఫ్యామిలీని ఒప్పించాలి. నీకు చాలా పని ఉందిరా మురళిగా. ముందు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయరా. అప్పుడు మధు తనకు తానే వచ్చి నీ కౌగిల్లో వాలిపోతుంది. ఇంకా ముందు లైఫ్లో సంతోషాలన్నీ నీవేరా అని తన మనసుకి తానే సర్ది చెప్పుకున్నాడు. ఇదండి కదా. ఎలా ఉంది? ఈరోజు మైక్ లేకుండా చదివాను కదా, నా వాయిస్ ఎలా ఉందో ముందు చెప్పండి. ఇంతకీ మురళి వృత్తి ఏంటి? మీరు గెస్ చేయండి. అతనేం చేస్తూ ఉన్నాడో. అతనైతే పీకల్లోతు మధు ప్రేమలో కూరుకుపోయాడు. మరి మధు ఒప్పుకుంటుందా? ఆమె ఫ్యామిలీ కూడా వీళ్ళ ప్రేమని ఒప్పుకొని పెళ్లి చేస్తారా? అలాగే. ఈ కథ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మనస్మిత స్టోరీస్ని, మాటే మంత్రం ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా మన ఛానల్స్ని పరిచయం చేసి వాళ్ళని కూడా చదివించండి. వ్యూస్ బాగా తక్కువ వస్తున్నాయి, చూసుకోండి ప్లీజ్. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.